జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అసలు సమస్యలకు స్పందిస్తారా లేదా? జనసేన పార్టీని కూటమిగా మార్చిన తర్వాత, కూటమి పార్టీలో కలిసిన తర్వాత ఆయన తెలుగుదేశాన్ని విమర్శిస్తే మేమంతా తెలుగుదేశాన్ని విమర్శించాం సోషల్ మీడియాలో. ఇప్పుడు ఆయన పై లెవెల్లో గెలిచారు, కానీ తెలుగుదేశం కార్యకర్తలు మాతో కలిసి నడుస్తున్నారా లేదా అనేది ఎవరూ రివ్యూ చేయట్లే. పార్టీ ఆఫీస్ లో జన సైనికులకి ఎంట్రన్స్ లేదు. పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మన అధినాయకుడు సమస్యలపై స్పందించడు. వినోద కోటా గారి విషయంలో సమస్యలపై స్పందించరు. ఆవిడ రాజకీయ జీవితం దెబ్బతగిలినా స్పందించరు. ఆవిడ బెడ్రూమ్ లో సీసీ కెమెరా అది పర్సనల్ అంటారు. కుట్టే కావ్య స్పందించరు. ఆకుల వనజ స్పందించరు. అయ్యప్ప కోటిపల్లి స్పందించరు. ఒక తెలుగుదేశం నాయకుడు ప్లాన్ ప్రకారం జనసేన నాయకుడికి ఫోన్ చేసి దేవినేని ఉమా గారు ఆ వీడియో రిలీజ్ చేసి జనసేన ఎమ్మెల్యేని బ్లేమ్ చేస్తే పార్టీకి అది ఎంత డ్యామేజ్ అండి? దాని గురించి కూడా ఎవరో స్పందించరు. మేమంతా రూపాయి కూడా ఆశించలేదు, పార్టీలో గుర్తింపు కోరుకోలేదు, పదవులు కోరుకోలేదు. మేము ఎందుకు పనిచేసామండి? మా ఉద్యోగాలకు రిస్క్ అని తెలిసినా సరే మేము సోషల్ మీడియాలో పోరాడాం. ఎందుకు పోరాడాం? సమాజానికి మంచి జరుగుద్దని. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మంచి జరుగుద్దని కాదు. పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకోసం మిమ్మల్ని నమ్మి మీరు చేసిన రిక్వెస్ట్ మన్నించి పెద్దన్న పాత్ర పోషించమన్నారు. కులభావంతో మీకు ఓటేయమన్నారు. మేము వేసాం. ఏం చేశారు? ఈ రోజు మీరు పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టారు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదు, లోకేష్ నాయుడు గారికి సీఎం చేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి ఏం చేస్తున్నారు. మీ వైఖరి వల్ల జనసేనకు మద్దతు ఇచ్చిన వర్గాలు, జనసేనకు పనిచేసిన మాలాంటి జన సైనికులు చాలా ఇబ్బంది పడుతున్నామండి. చాలా ఫీల్ అవుతున్నాం. మీరు ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, మేము లెటర్లు ఇచ్చేస్తాం, సస్పెండ్ చేసేస్తాం అంటే ఎవరు భయపడరు. ఇక్కడ పార్టీ అనేది మీ వైఖరి, మీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంది. మాకు పోరాటం కొత్త ఏం కాదు, అర్థమైందండి. మేము రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకునే అవసరం లేదు మాకు. మేము ఈ సమాజానికి మంచి జరుగుద్ది మీ ద్వారా అని నమ్మి మేము మీతో పయనించాం. కానీ ఇక్కడ మీరు దేనికి స్పందించకపోవడం, దేని గురించి పట్టించుకోకపోవడం, అసలు ఇది ఒక ప్లాన్ ప్రకారం పార్టీని మర్డర్ చేస్తున్నట్టు ఉంది. ఇది జనసేన పార్టీని ఒక ప్లాన్ ప్రకారం జనసేన పార్టీని తగ్గిస్తున్నారు మీరు పవర్ ని. ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో మీరు ఒక 50 సీట్లు 100 సీట్లు అడుగుతారేమో, మళ్ళీ ఇవ్వాలేమోనని తెలుగుదేశం పార్టీ మన జనసేన పార్టీని తగ్గిస్తుంది. అది తెలుసుకోండి ఫస్ట్. జన సైనికులందరూ కూడా ఎవరైనా సరే ఇప్పుడు మన వాయిస్ వినిపించే టైం వచ్చింది. నిన్నగాక మనం కందుకూరులో సంఘటన చూసాం, ఇప్పుడు మంగళగిరిలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ స్టేట్ లో ఏం జరుగుతుంది? దేన్ని ఆయన స్పందించరు. కనీసం బాధితులను పిలిపించి మాట్లాడాలి కదా. డిప్యూటీ సీఎం గారు బాధితులను పిలిపించి మాట్లాడాలి కదా. మీకు హోదా ఉంది, మీరు పవర్ లో ఉన్నాం మనం, మీరు డిప్యూటీ సీఎం అయ్యారు. వాట్ ఇస్ ద యూజ్ అండి? వాట్ ఫర్ యువర్ అండి? మేమంతా అడుగుతున్నాం. లేదు సార్, ఇట్స్ వెరీ 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 క్రిటికల్ కండిషన్ లో ఉంది జనసేన పరిస్థితి. ఇది ఫంక్షనింగ్ స్టైల్ కరెక్ట్ కాదు.